కనుక సమయాన్ని గమనించుకుంటూ కార్యక్రమాలు 30 minutes మాట్లాడే వాళ్ళు మనసు ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సభాధ్యక్షులు మన ప్రెసిడెంట్ అయ్యారు రెవరెండ్ డాక్టర్ దొమ్మేటి సమీల్ సాగర్ గారికి, గౌరవ అధ్యక్షులు జోసఫ్ బెన్నయ్య గారికి, అలాగే జనరల్ సెక్రటరీ గారు, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు కుమార్ గారు, అలాగే ప్రెసిడెంట్ గారు సురేంద్ర గారు, ఆల్ వైస్ ప్రెసిడెంట్స్, చైర్మన్స్, ఎగ్జిక్యూటివ్ బాడీ అందరికీ నేను ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. చేరి వచ్చిన ధనులైన దైవజనులైన మీ అందరికి కూడా ప్రభు పేట నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, చాలా షార్ట్గా నేను దేవుని వాక్యం మీకు అందించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. సో కనుక షార్ట్గా దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈరోజు వాక్యంలోనికి నేను వెళ్ళక ముందు 2 ప్రశ్నలు అడగడానికి ఇష్టపడతాను. అపోస్తలుడైన పౌలు అదృష్టవంతుడా, శిలువ మీద దొంగ అదృష్టవంతుడా అని అడుగుతూ ఉన్నాను. ఎవరు చెప్తారా? దొంగ అదృష్టవంతుడు కొందరు, పౌలు గారు అదృష్టవంతుడు అని ఎదురున్న దైవజనులు చెప్పారు. చాలా సంతోషం. మీరు అందరూ ఆలోచిస్తున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. రెండో ప్రశ్న, పరలోక రాజ్యములో తారతమ్య భేదాలు, హెచ్చు తగ్గులు, డిఫరెన్సెస్ ఉంటాయా? పరలోక రాజ్యంలో తేడాలు ఉంటాయా? హెచ్చు తగ్గులు ఉంటాయా? తారతమ్య భేదాలు ఉంటాయా? ఎవరు మాట్లాడతారు? మీరు కూడా మాట్లాడుతూ ఉంటే నేను ఫాలో అవుతాను. మరి దేవునికి స్తోత్రం. చాలా మంది పరలోక రాజ్యంలో తేడాలు ఏంటి అనేటువంటిది అనుకునే ప్రశ్న. ఈరోజు నా వాక్య సందేశంలో లూకా సువార్త 22వ అధ్యాయం 24వ వచనం, ఇఫ్ ఎనీబడీ కెన్ నోట్ ప్లీజ్ నోట్. సేవకులు పెన్ను పేపర్ పట్టుకోవడం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం. మత్తయి సువార్త 20:20, జబదయి కుమారుల తల్లి, పరలోక రాజ్యంలో నీ కుడి పక్కన ఒకరు, ఎడమ పక్కన ఒకరు అవకాశం ఇవ్వమని అడిగింది ప్రభుని. లూకా 22:24, తమలో ఎవరు గొప్పవారు అనే భేదము మనకు వచ్చింది. ఆ వాక్యం పక్కన పెడితే నా మెయిన్ మెసేజ్ సందేశం రిఫరెన్స్ ఏంటంటే మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనం, యేసు ప్రభు శిష్యుల్లో ఒక ప్రశ్న ఉత్పన్నమై ప్రభు దగ్గరికి వారు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు అని వారు ప్రభుని అడిగట. మత్తయి సువార్త 18:1 ప్రార్థన చేసుకున్నాం. దగ్గర తండ్రి, చదవబడిన ఈ లేఖన భాగాలు నీవి ప్రభా, నిలబడిన దాసుడు బలహీనుడు వాటివాడు, నీ దాసుడు మరుగుపరచండి. నాతో మాత్రం అందరితో మీరు మాట్లాడండి. మీరు గ్రహించినట్లు మౌన నేత్రములు తెరవచేయమని కృప చూపి దీవించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యానికి వ్యతిరేకంగా నిలబడుతున్న ప్రతి వ్యతిరేకతను, అడ్డును, ప్రతి చీకటిని నజరేయుడైన యేసు నామములో కట్టి బంధిస్తూ ఉన్నాను. ప్రతి ఆటంకం తొలగిపోను గాక. దేవుని పరిశుద్ధాత్మ సన్నిధి ఇక్కడ గాక. ప్రతి హృదయము తెరవబడును గాక. ప్రభు మీరే కృప చూపి నడిపించి దీవించమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. అందరు గట్టిగా మరోసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, మీరందరూ దైవజనులు, అనుభవనీయులు, గనులైన దైవజనులు కనుక
నేను వాక్యాన్ని వివరించుకుంటూ వెళ్తే నా మెసేజ్ 3 గంటలు పడుతుంది. కానీ 30 నిమిషాల్లో ముగించాలి కనుక ఆల్మోస్ట్ అవుట్లైన్స్గా మాత్రమే నేను మీకు అందించడానికి ఇష్టపడతాను. మరి ప్రభువారు యోహాను గురించి మాట్లాడుతూ మత్తయి 11:11, లోకా 7:28 2 లేఖన భాగాల్లో స్త్రీలు కన్న వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు, కానీ పరలోక రాజ్యములో అల్పుడైన వాడు సైతము యోహాను కంటే గొప్పవాడు. అదే మాట 18వ అధ్యాయం 4వ వచనంలో మత్తయిలో చూస్తాం. అదే మాట గొప్పవారు అల్పులు అనేటువంటి మాట ఇంకా చాలా చోట్ల మత్తయి 5వ అధ్యాయం 19-20 వచనాల్లో కూడా మనం చూస్తాం. అక్కడ గొప్పవారు అల్పులు అన్నట్టుగా మనం చూస్తాం. అయితే ఎవరు గొప్పవారు పరలోక రాజ్యంలో? నేను అనుకుంటాను శ్రీధర్ బాబు గారు గొప్పవారేమో. ఎందుకంటే ఆయన ఎక్కడికి సువార్తకి వెళ్ళినా ఎవరి దగ్గర ₹1 కూడా కానుక ఆశించకుండా అద్భుతంగా సువార్త చెప్పి వచ్చేస్తుంటారు. వాక్యం అందించి మా చర్చలో ఎన్నోసార్లు వారు ఉచితంగా సువార్త, మా చర్చలో కాదు, మీరు ఎవరు పిలిచినా ఆయన కానుక తీసుకోవాలి. సో పరలోక రాజ్యంలో తను ఆయన పెంచుతూ డిపాజిట్ చేస్తున్నారేమో అనుకుంటారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20 వచనం మనందరికీ తెలుసు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అనే వాక్యంలో మనం చూస్తాం. ఎందుకంటే పరలోకంలో ఏ ధనం కూర్చోగలం? లోకా సువార్త 12:33 పరలోకమందు అక్షయమైన ధనము మీరు కూర్చుకొనుడి అని ప్రభువారు శిష్యులతో మాట్లాడడం అనేటువంటిది మనకి తెలుసు. పరలోకంలో మీ కొరకు ధనము కూర్చుకొనుడి. మత్తయి 6:20 ఈ లోకంలో ధనవంతులైన వారు పేదవారయ్యే అవకాశం ఉంది. ఈ లోకంలో పేదవారు ధనవంతులయ్యే అవకాశం ఉంది. ఓడలు బళ్ళు అవ్వచ్చు, బళ్ళు ఓడలు అవ్వచ్చు. కానీ పరలోక రాజ్యంలో ఒక్కసారి మనం ఎంటర్ అయినప్పుడు ధనవంతులుగానైనా పేదవారుగానైనా ఎంటర్ అవుతాం. అక్కడ మన స్థితిగా మారదు. కాబట్టి ఎంటర్ అయినప్పుడే ధనవంతులుగా మనం ఎంటర్ కాగలిగితే ఇంకా మళ్ళీ ఎన్నటికీ ఆ స్థితి మారదు. ఎక్కడ ఉన్నటువంటి పొజిషన్లో మన ధనం మారిపోవచ్చు. పేదవాళ్ళు అయిపోవచ్చు, పేదవాళ్ళు గొప్పవాళ్ళు అయిపోవచ్చు. దెర్ ఈస్ ఛాన్స్ ఇన్ దిస్ వరల్డ్, బట్ దెర్ ఇస్ నో డిఫరెన్స్, దెర్ ఇస్ నో చేంజెస్ ఇన్ ద హెవెన్. పరలోక రాజ్యంలో మార్పులేమి ఉండవు. కనుక మనం అక్కడ ధనం కూర్చోవడం అంటే ఎలాగక్కడ ధనవంతులు కాగలం అనేటువంటిది నేను మత్తయి సువార్త నుంచి ఒక 5 విషయాలు నేను మీకు చూపిస్తాను. మెస్మా విజయ్ కుమార్ గారు నాకు జ్ఞాపకం వస్తున్నారు 7 పాయింట్లు అంటారు. మరి స్టీఫెన్ బాబు గారు 7 పాయింట్స్ అంటారు. కానీ 5 విషయాలు మీకు ప్రాథమికంగా చూపించి ఒక అవకాశం ఉంటే ఇంకొక 2 పాయింట్స్ ని నేను మీకు చూపిస్తాను. పరలోకంలో ధనం కలగాలంటే ముందు కొంచెం ఎక్స్పెన్సివ్ విషయాన్ని చెప్తాను, తర్వాత చాలా ఈజీగా ఉండే విషయాన్ని 2 విషయాలు ముందుగా చూపిస్తాను. మొదటిది చాలా ఎక్స్పెన్సివ్. ప్రభువారి దగ్గరికి ఒక ఎవరస్తులు వస్తాడు, మనందరికీ తెలుసు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం, మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం, లోకా సువార్త 18వ అధ్యాయం 22వ వచనం. ఈ 3 చోట్ల కూడా ఒక ఎవరస్తులు ప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవనానికి వారసులు అవ్వాలంటే నేనే మంచి కార్యం చేయాలంటాయి. ప్రభు అంటారు ఆజ్ఞలు పాటించు. అవి చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాను. అయితే నీకు ఇంకా ఒకటి కొద్దిమంది, నీ ఆస్తి అమ్మి పేదలకి ఇవ్వు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. మత్తయి 19:21, మార్కు 10:21, లోకా 18:22. అతను చాలా ధనవంతుడు కనుక వెక్కిలి వ్యసనపడుతూ వెళ్ళిపోయాడని పరిశుద్ధ లేఖనంలో ఉంది. సో పరలోకంలో మనం ధనం సంపాదించుకోవాలంటే ఎక్కడున్న మన ఆస్తిని అమ్మేసి పేదలకి పంచిపెట్టేయాలి. అది అందరికీ కాదు, అతను ప్రత్యేకంగా వచ్చి ప్రభుని అడిగాడు కాబట్టి ప్రభు ఆ మాట చెప్పారు. ఎందుకో నాకు అనిపించింది, ఆస్తి అన్నాడు కానీ చరాస్త్ర స్థిరాస్త్రం లేదు కదా. నా దగ్గర చిరాస్తి అంటే గోల్డ్, ఆస్తి స్థిరాస్తి అంటే బిల్డింగ్లు, సైట్లు. చరాస్త్రం స్థిరాస్త్రం లేదు కనుక నా దగ్గర 10 ఉంగరాలు ఉన్నాయి, 1-2 అమ్మేసి పేదలకు ఇచ్చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన నాకు వచ్చింది. సరే, మత్తయి 19:21లో నీ ఆస్తి అన్నాడు కానీ చరాస్త్ర స్థిరాస్త్ర కొంత అంత అనేటువంటి అనలేదు. మార్కు గారి దగ్గర ఏం చెప్పాడని 10వ అధ్యాయం 21లో చూస్తే నీ ఆస్తి అంతా అమ్మి అన్నాడు. అమ్మ బాబా నా వల్ల కాదు. అది లోకా సువార్త 18:22లో ఏమన్నాడో చూద్దామని అక్కడికి వెళ్తే నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకు ఇచ్చే, అప్పుడు పరలోకంలో నీకు ధనము కలుగుతుంది.
అప్పుడు నేను అనుకున్నాను నా వల్ల కాదులే. అయినప్పటికీ ఒక 3 సైట్లు ఉన్నాయి, అందులో చిన్న సైట్ అమ్మి ఏదో రోజు పేద పాలసీలకు పనిచేస్తాం ఏ చర్చ్ కన్స్ట్రక్షన్ అప్పుడు అని అనుకున్నాను. ఇంకా చేయలేదు, తొందరలో చేస్తాను. అప్పుడు మాత్రం అనౌన్స్మెంట్ చేయను, ఎందుకంటే ఎంతమంది ముందుకు వచ్చేస్తారో నాకు తెలుసు కాబట్టి అది మాత్రం ఏదో రోజున జరిగించేస్తారని మాత్రం ప్రభుత్వం బట్టి తెలియజేస్తా ఉన్నాను. దేవుడికి స్తోత్రం కలిగిన మాకు లైన్లో ఉన్నాడు. సో దేవుని పిల్లల దేవుడు మనందరికీ చెప్పలేదు అన్నమాట. ధనవంతుడు యవనస్తుడు వెళ్ళి అడిగాడు కనుక నువ్వేం చేస్తావో ఇలా చేయని ప్రభు చెప్పారు. మనం అడగద్దు, అప్పుడు ఆ వాక్యం మనకి అప్లై కాదు. బట్ స్టిల్ మనం ఎంతో కొంత ఇవ్వగలిగితే పరలోక రాజ్యంలో మన ధనము పెరుగుతుందని పాయింట్ నెంబర్ 1. మన ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చినప్పుడు దేవుని రాజ్యంలో మన ఆస్తి పెరుగుతుంది, మన ధనం పెరుగుతుంది. నెంబర్ 2, మత్తయి సువార్తలోనే 5వ అధ్యాయము 11, 12 వచనాలు చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నాం. నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మేము అబద్ధంగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించింది. 5:12 మత్తయి. అప్పుడు పరలోకమందు మీ ఫలము గొప్పదై ఉండును, అధికమై ఉండును. సో పరలోకములో గొప్పవారిగా ఉండాలంటే ఈ లోకంలో జనులు నిందించి హింసించి అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు మనం సాధారణంగా బాధపడిపోతాం. అలా బాధపడిపోవడం వల్లే బీపీలు, షుగర్లు. ఎందుకంటే ఈ వాక్యం ముందుగా తెలిస్తే మనం చాలా ప్రశాంతంగా ఉన్నాం. నాకు ఈ వాక్యం అర్థమయ్యేసరికి రావాల్సినవన్నీ కూడా వచ్చేసి దేవుని ప్రియులరా, మరి పరలోకంలో ఆస్తి పెరుగుతుందట. ఎప్పుడు? అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు. అబద్ధంగా చెడ్డ మాటలు మన మీద పలుకుతారా? ఒక్కరిగా, ఇద్దరుగా, అందరిగా, ప్రతి ఒక్కరికి అనుభవం కలుగుతుంది. యేసు ప్రభు వారు అన్యాయం తీర్పు గుండా వెళ్ళాడట. యెషయా గ్రంథము 53:8. ఆ అనుభవం ఉన్న ప్రతి దైవజనుడు ఏదో సందర్భంలో వెళ్ళి తీరాలి. వెళ్ళినప్పుడు ఏం చేయాలట? సంతోషించి ఆనందించుడి. లోకాసు వార్త 6వ అధ్యాయం 23వ వచనంలో గంతులు వేయండి, అప్పుడు మీ ఫలము అధికమై ఉంటుంది. సో ఆ అనుభవంలోకి మనం రావాలంటే చాలా టైం పడుతుంది. ఈ లోపల రావాల్సినవన్నీ వచ్చేస్తున్నాయి. నాకైతే లేట్గా అర్థమయ్యేసరికి రావాల్సినవన్నీ వచ్చినాయి. కానీ పిల్లరా, ఇప్పటికైనా మనం ఏం తప్పు చేయకపోయినా మన మీద పోతత్వం పట్టుకుని అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు. నేనంటాను, దే ఆర్ యువర్ బ్లెస్సింగ్. వాళ్ళేది ఆశీర్వాదానికి మూలకారకులు. వారి వల్లనే పరలోకంలో నీ ధనం పెరిగిపోతుంది, నీ ఆస్తి పెరిగిపోతుంది. సో సంతోషించి ఆనందించి గంతులు వేయండి, పరలోకములో నీ ఫలము అధికమగును. సో ఎంత సింపుల్ థింగ్ అండి. ఆస్తి అమ్మేసి వేదనకి ఇచ్చేయాలంటే కొద్దిగా కష్టం, కానీ మన సైట్లో అమ్మేసి ఇచ్చేయాలంటే కష్టం. కానీ ఎవరైనా అబద్ధంగా నిందించి చెడ్డమాటలు పలికేసినప్పుడు మనం సంతోషించగలిగితే, ఆనందించగలిగితే వీఆర్ వెరీ బ్లెస్డ్ అన్నమాట. పరలోకంలో పెరుగుతుందట ఆస్తి, ఈ లోకంలో కూడా పెరుగుతుంది, అక్కడ కూడా మన ఆస్తి పెరుగుతుందని ప్రభువుని బట్టి, వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 2 విషయాలు జ్ఞాపకం చేశాను. 1 ఏమండి, ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చినప్పుడు. 2 సంతోషించి గంతులు వేయాలట. లోక 6:23. ఆ దినమందు మీరు గంతులు వేయండి. ఆ దినమందు ఏ రోజైతే నిద్ర వస్తాయో, ఏ రోజైతే అమలు వస్తుందో ఆ రోజు గంతులు వేయండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక 3వ విషయం, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనం గమనిస్తే 11వ వచనము మనందరం తెలుసు. స్త్రీలు కన్న వారిలో యోహాను కంటే ఏమండి గొప్పవాడు లేడు, కానీ పరలోక రాజ్యములో అల్పుడైన వాడు సహితము యోహాను కంటే ధనుడు. ఏమండి, ఏంటి వాక్యము? స్త్రీలు కన్న వారిలో యోహాను కంటే ధనుడు ఎందుకు లేడు, గొప్పవాడు? యోహాను 6 నెలల గర్భము పిండముగా ఉన్నప్పుడే ఎలిజబెత్ గర్భములో ఈ ప్రభు యొక్క శుభవచనాలు ఈ ఎలిజబెత్ చెవిలో పడ్డప్పుడు లోకాసు వార్త 1వ అధ్యాయము 41వ వచనం, లోకాసు వార్త 1వ అధ్యాయము 44వ వచనము, గర్భములో ఉన్న పిండము గంతులు వేసి దేవుణ్ణి ఆరాధించండి. నేను అంటాను, ఫస్ట్ క్రిస్మస్ చేసినాడు బాప్తిస్మం ఇచ్చు యోహాన్. మనందరం ఈ గొర్రెల కాపురం చేశారనుకుంటాం. నో, గొర్రెల కాపురం కంటే ముందు దేవదూతల సైన్య సమూహం ఆరాధించారని లోక 2:14 మనం చూస్తాం. లోక 1:41, లోక 1:44 ఎవడి యోహాను గంతులు వేశాడు. మేబీ ఫర్ దట్ రీజన్ ఐ డు నాట్ నో. స్త్రీలు కన్న వారిలో యోహాను కంటే ధనుడు లేడు, కానీ పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు సైతము యోహాను కంటే గొప్పవాడు. అంటే పరలోక రాజ్యంలో యోహాను కంటే మనమందరమే ఇంకొంచెం బెటర్ పొజిషన్లో, హై పొజిషన్లో ఉండబోతున్నాం.
ఎందుకంటారు? ఎందుకు అని నేను ఆలోచించాను. ఎందుకని పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వెళ్ళాను, ఎందుకని పరిశుద్ధాత్మదేవుడు అడగడం మొదలెట్టాను. అప్పుడు నాకు పరిశుద్ధాత్మదేవుడు ఒక విషయం తెలియజేశారు. అతస్వాల 11:2 రాబోవు మెస్సియవు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టాలా? ఏమండి, ఏ ప్రశ్న అంటే పిచ్చి ప్రశ్న. అంటే యోహాను, జాన్ ద బాప్టిస్ట్, హీ లాస్ట్ హిస్ ఫెయిత్ అపాన్ ద లార్డ్. ప్రభు మీద ఉన్న తన విశ్వాసాన్ని కోల్పోయాడు. యాక్చువల్గా యోహాను ఏమన్నాడండి? మొదట యోహాను సువార్త 1:29 ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొప్ప. మత్తయి 1:16 ఆయన చెప్పులు వారు ఇప్పటికైనా నేను పాత్రుడని కాదు. మార్కు 1:7 ఆ వంగి ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా నేను యోగ్యుడును కాదు. లోక 3:16 ద సేమ్ వర్డ్ వి విల్ సీ ఇన్ దోస్ 3 ప్లేసెస్. అయితే యోహాను ఇంకా పరిశుద్ధాత్మ పావురము వలె దిగి వచ్చుట ఆయన కళ్ళతో చూచాడు. మత్తయి సువార్త 3:16 3:17. ఏమండి, మార్కు సువార్త 1:11 లోక సువార్త 3:22 కళ్ళతో చూచాడు పరిశుద్ధాత్మ పావురాకరం వలె దిగుట. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నాను అనేటువంటి స్వరాన్ని చెవులారా విన్నాడు, కళ్ళారా చూచాడు. బట్ స్టిల్ ఎప్పుడైతే ఈయన చెరసాలలో ఉన్నాడో, చెరసాలలో ఉన్న వెంటనే రాబోవు మెస్సియు నీవేనా, మేము మరి ఒక్కరి కొరకు కనిపెట్టాలా? దానికి కూడా కారణం కూడా ఈ జాన్ ద బాప్టిస్ట్ నో ద లా వెరీ వెల్. ధర్మశాస్త్రం బాగా ఎదిగేవాడు. ధర్మశాస్త్రం ఏముంది? యెషయా గ్రంథము 66:2 చెరలోనున్న వారిని విడిపించినట్టును. ఏమండి, యెషయా గ్రంథము 42:7 బంధింపబడిన వారిని చెరలో నుండి విడిపించుటకును ఆయన నన్ను ఈ లోకాన్ని పంపించాడు. అప్పుడు యోహాను అనుకున్నాడు, చెరలో నేను కదా ఉన్నాను, చెరసాలలో నేను కదా ఉన్నాను, నన్ను విడిపించాలి కదా. ఈయన సువార్త చేసుకుంటాడు. పరలోక రాజ్యం సమీపించింది. మత్తయి 4:17 మార్కు 1:15 ఏమండి, మారు మనసు పొంది దేవుని సువార్త నమ్ముడే అంటాడు. ఏంటి, నేను కదా చెరసాలలో ఉన్నాను, నన్ను విడిపించడానికి కదా ఈయన రావాలి వచ్చాడు. నన్ను విడిపించకుండా ఈయన సేవ ఏదో ఈయన చేసుకుంటున్నాడు. వెంటనే ఇద్దరు శిష్యులు పంపించాడు. రాబో మెస్సియవు నీవేనా, మేము మరొకరి కొరకు కనిపెట్టాలా అని అడిగేశారు కదా. ప్రభువారు చెప్పారు, స్త్రీలు కన్నవారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. ఎందుకంటే ఫస్ట్ క్రిస్మస్ చేసింది జాన్ ద బాప్టిస్ట్, బట్ హీ లాస్ట్ హిస్ ఫెయిత్. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలలో పరలోకమందు మనము గొప్పవారిగా ఉండాలంటే we must practice our faith in the Lord. ప్రభునందు విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. మార్కు సువార్త 11:22 దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఏమండి, అపోస్తలుల కార్యములు 14:22 మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. కాబట్టి విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి. కొలస్సీ 2:5 విశ్వాసమందు స్థిరులుగా మనం ఉండాలి. అపోస్తలుల కార్యములు 16:5 విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి. ఒక రోజు యేసు ప్రభు శిష్యులందరూ ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించమని అడుగుతున్నారు. ఏది వృద్ధి పొందాలంట? ఫెయిత్. లోకా సువార్త 17:5 ప్లీజ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. వై ఫిబ్రవరి 11:5-6-7 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఎవరమో ఉండలేము. ఏమండి, విశ్వాసమును బట్టి ఏమండి ఫిబ్రవరి 11 అంతా మనం చూస్తే హనోకు, ఇస్సాకు, అబ్రహాము, మోషే అందరూ కూడా హేబెలు విశ్వాసమును బట్టి. Faith in the Lord gives you high position in the heaven. పరలోక రాజ్యంలో నీ ఫలము పెరగాలి అంటే, అధికం అవ్వాలంటే మన ఫెయిత్ మనం అప్లై చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. సో చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ సంఘంలో అయితే చాలా వివరణాత్మకంగా ఓ మాట ఇలా వెళ్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు అందరూ సింహాలు. ఎలాంటి సింహాలు అంటే బైబిల్ పట్టుకున్నారు, నూరేయగలిగినటువంటి మంచి బైబిల్ స్కాలర్స్ మీరు అందరూ. మీ ముందు చెప్పినప్పుడు కొంచెం జాగ్రత్తగా చెప్పదు కనుక నేను షార్ట్గా ముందుకు వెళ్ళిపోతున్నాను. 3వ విషయము ప్రభునందు విశ్వాసము. మనకి పరలోక రాజ్యంలో మన విశ్వాసాన్ని, మన యొక్క ధనాన్ని పెంచుదని చెబుతున్నాను. ఇక 4వ విషయం మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం గమనిస్తే మొదటి వచనంలో పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అని ఆ శిష్యులు ప్రభుని అడుగుతున్నారు. వెంటనే ప్రభువారు వాళ్ళ చిన్నపిల్లలను తీసుకొచ్చి 2వ వచనంలో, ఇగో మీరు మార్పు నుండి ఈ బిడ్డల వంటి వారైతేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించరు. వీళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి, ప్రభు ఇచ్చిన ఆన్సర్ ఏంటి? పరలోకంలో గొప్పవాడెవడు అని అడుగుతుంటే ప్రభు అని అంటారు, అసలు ఎంత రావాలంటేనే బాబు నువ్వు చిన్నపిల్లలాగా మారిపోవాలరా. మత్తయి సువార్త 19:14 మార్కు సువార్త 10:14
నువ్వు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే తప్ప పరలోక రాజ్యంలో మీరు పెరగదు అని చెప్పి మత్తయి సువార్త 18:4 ప్రభువు అంటారు, ఈ చిన్న పిల్లవాడి వలె ఎవడు తన్ను తాను తగ్గించుకుంటాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యంలో మనం గొప్పవాడుగా ఉండాలంటే మనం తగ్గించుకోవాలట. మనందరికీ తెలుసు మత్తయి 23:12 ఏమండి, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. మనందరికీ తెలుసు కదా, లోకసువార్త 18:14 వచ్చినాం, లోకసువార్త 14:11 వచ్చినాం, తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఏమండి మనందరికీ తెలుసు వాక్యం, యాకోబు పత్రిక 4:10 వచ్చినాం, ఎవడు తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడతాడు. We all know one thing. సాతానుకి యేసు ప్రభుకి తేడా ఏంటంటే, అపవాది యెషయా గ్రంథం 14:13-15 వచనాలు తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడిపోయాడని లేఖనాలు ఉంటుంది. మహోదయతో సమానంగా చేసుకుంటాను, ఆ సభా పర్వతం మీదకి ఎక్కిపోతాను అని ఎక్కిపోతాను అంటూ వాడి పాతాళంలో ఒక మూలకు త్రోయబడ్డాడట. తను తాను హెచ్చించుకున్నాడు, తగ్గించబడ్డాడు. కానీ యేసు ప్రభువుని గురించి బైబిల్ చెప్తుంది, ఫిలిప్పీ పత్రిక 2:5-6 వచనాలు, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదని వాక్యం ఎంచుకోలేదు, కానీ తను తాను తగ్గించుకుని నిత్యునిగా చేసుకుని ఈ భూలోకమునకు దిగి వచ్చి ఆయన ఫిలిప్పీ 2:9 ఆకాశములందరం కంటే హెచ్చైన వాడుగా అన్ని నామముల కంటే హెచ్చైన నామముగా దేవుడు ఆయనను పరలోకమునకు హెచ్చించాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అపవాది హెచ్చించుకుంటాను అనుకుంటూ తగ్గించబడ్డాడు, కానీ ప్రభువారు తను తాను తగ్గించుకుని భూలోకానికి దిగి వచ్చి ఆయన అన్ని నామముల కంటే హెచ్చుగా ఆయన హెచ్చించబడ్డాడు. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, టైం అయిపోతుంది, 10 నిమిషాలు ఉంది. సో 4 విషయాలు ముగించేస్తున్నాను, మీరు డెవలప్ చేసుకోవాలని. ఇక 5 నిమిషాలు ఉంది కనుక నెక్స్ట్ మీరు మీ విషయాన్ని, నెక్స్ట్ సబ్జెక్ట్ ని మీరు డెవలప్ చేసుకోవాల్సిందిగా ప్రభుని బట్టి తెలియజేస్తున్నాను. 4 విషయాలు మనం తెలుసుకున్నాం. ఇక 5వ విషయము 5వ అధ్యాయము 19 వచనము, ఎవరైతే బోధించి ఆ చొప్పున ప్రవర్తిస్తారో వారే పరలోక రాజ్యంలో గొప్పవారు. ఎవరు బోధించి ఆ చొప్పున చేయరో నడుచుకోరో వారే పరలోక రాజ్యంలో అల్పులు. అందుకనే తిమోతికి పౌలు గారు రాస్తూ, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండమని పౌలు గారు హెచ్చరించారు. మన బోధే మనలను తగ్గిస్తుంది, మన బోధే మనలను హెచ్చేస్తుంది. నీ నోరే నీకు తీర్పు తీరుస్తుంది. యేసు ప్రభువు చెప్తారు మత్తయి సువార్త 12:36 వచనాలు, నీ నోరుని బట్టి నీకు తీర్పు జరుగుతుంది. నువ్వు నీతిమంతులను తీర్చబడతావు లేదా కీడులోకి నిన్ను నడిపిస్తుంది. ఏమండి సామెతలు 19:20-21 వచనాలు, జీవ మరణములు నాలుకలోనే ఉన్నాయి, సేవకులమైన మనము జాగ్రత్తగా బోధించాలి. ఏది అనుభవించామో దాన్ని బోధించాలి, ఏది బోధించామో దానినే మనము అనుభవించాలి. అప్పుడు అపవాది సాతానుడు అటాక్స్ మామూలే, కానీ ప్రభు మనలను తప్పిస్తారట. ఏమండి కీర్తన 34:19 అనేక ఆపదలు వస్తాయి, అయితే వాటన్నిటి నుండి ప్రభు మనలను తప్పిస్తారు. పేతురుని కూడా ప్రభు దూత వచ్చి తప్పించిందట. అపొస్తలుల కార్యములు 12:11 దేవుని దూత తప్పించింది. 2వ తిమోతి పత్రిక 4:17 దేవుని దూత తప్పించింది. 3వ అధ్యాయం 11 వచనము, ఏమండి ప్రభు సింహం నోట నుండి తప్పించాడు. మనందరూ తెలుసు కీర్తన 97:14, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతనిని తప్పిస్తాను. కీర్తన 18:19, అతడు నాకు ఇష్టడు కనుక నేను అతనిని తప్పించదును. 2వ సమూయేలు 22:21, అతడు నాకు ఇష్టడు కనుక నేను తప్పిస్తాను. 28:18, నువ్వు నన్ను నమ్ముకున్నావు కనుక నేను తప్పిస్తాను. కాబట్టి దేవుని ప్రియులారా, మన బోధ విషయంలో జాగ్రత్తగా ఉండి ఏది అనుభవించామో ఏది బతుకుతామో అదే చెప్పాలి. కానీ సేవకులు ఉంటారండి, నోటికి వచ్చిన అబద్ధాలు వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. మా చిన్న ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు లోతు, ఆయన యొక్క మరి ఊరు పైన. మరి కనుక ఆయన అంటాడు, నేను నరభక్షకుని పాలు వెళ్ళాను, ఆ ఊర్లో అందరినీ తినేస్తానంటాడు. అది ఎక్కడ ఉందంటే ఢిల్లీ అవతల ఉందంటే. అచ్చమైన స్వచ్ఛమైన మన మధ్యలోనికి మన నాయకులు, శాసనసభ్యులు, ఓకే సిటీ శాసనసభ్యులు శ్రీ వాంబాటి కొండబాబు గారు, అలాగే ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి కూటమి అభ్యర్థి పేరభద్ర రాజశేఖర్ గారు మన మధ్య చాలా సంతోషం. చప్పట్లు కొట్టి వారిని ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిస్తాం. వారి నాయకులు కూడా దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి అందరూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రభునందు ప్రియులారా,
మరి నా సందేశాన్ని నేను త్వరగా ముగిస్తూ ఉన్నాను. 5వ విషయము, ఏది బోధిస్తున్నామో ఆ ప్రకారంగా నడుచుకున్నప్పుడు మనము పరలోక రాజ్యంలో ఉన్నతమైన స్థితిలో ఉండగలమని దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియపరుస్తున్నాను. ఇక 6వ విషయము, లోకాసు సువార్త 14:14, నువ్వు పగటి విందైనా రాత్రి విందైనా చేయనప్పుడు గొప్పవారిను తిరిగి నీకు పెట్టేవారిను పిలవద్దు కానీ అంగహీనులను పేదవారిని గుంటువారిని తిరిగి నీకు చెల్లించలేని వారిని పిలిచి తింటివు, అప్పుడు నీతిమంతుల పునరుద్ధానంలో నీకు ప్రతిఫలము కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, పేదలను కటాక్షించేవాడు యెహోవాకు కీర్తన 41:1 అప్పించేవాడు. ఎవరి సామెతలు 19:17, వాని ఉపకారములకు యెహోవా ప్రతి ఉపకారము చేయను. సామెతలు 25:21-22, ప్రతి ఉపకారం దేవుడి ద్వారా వస్తుంది. కనుక మనం తిరిగి మనకి ఎవరు పెడతారో వాళ్ళని తిరిగి మనం పిలుస్తూ ఉంటాం మనం పెళ్లిళ్ళు చేసినప్పుడు. సో ఈ వాక్యము చదివిన తర్వాత నేను ఒక డెసిషన్ వచ్చాను. ఆ డెసిషన్ ఏంటంటే, నా ఒకడే కొడుకు, నా కొడుకు పెళ్లి చేస్తే కట్నం తీసుకోకుండా పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాను. నా కుటుంబానికి పెళ్లిలో కట్నాలు రాయించుకోవడం డిసైడ్ అయ్యాను. సో అందరూ వచ్చి ఫ్రీగా వచ్చేసి వెళ్ళిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు నీతిమంతుల పునరుద్ధానంలో నీకేం కలుగుతుంది? నీకు ప్రతిఫలము కలుగుతుంది. 6 విషయాలు చెప్పాను. 6 విషయంలో చెప్పిన తర్వాత 7వ విషయం చెప్పకుండా ఆగిపోతానే అడుగుతున్నాను అధ్యక్ష. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7వ విషయం తప్పకుండా ముగిస్తే మసీకుంబాబు గారు మరి ఆయన లైన్కి తప్ప వస్తుంది. మిస్బా గారు కూడా చెప్పారనుకుంటారు. ఈ అసంపూర్తిగా ఉందంటే వీళ్ళు 7వ విషయము, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 19, 18, 19 వచనాలు, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము తమ యొక్క ఆస్తిలో ఇతరులకు పాలించేవారు, మేలు చేయవారును, ఔదార్యము గలవారును, సత్క్రియలు అనే ధనము గలవారును. ఏదనమాట? సత్క్రియలు అనేటువంటి ధనం. సత్క్రియలు అనే ధనము గలవారును. ఏదనమాట? సత్క్రియలు అనేటువంటి ధనం. నీ ఆస్తిలో ఇతరులకు భాగం ఇవ్వడం, పేదలను కటాక్షించడం. పేదలు ఎప్పుడు మన దగ్గర ఉంటారు. బైబిల్ చెప్తుంది, దేశాన్ని 15:11 వచ్చిన పేదలు ఉండక మానరు. ఏమండి, పేదలు ఎల్లప్పుడు మీతో ఉంటారని ప్రభు చెప్తాడు. యోహాను సువార్త 12:8 మత్తయి సువార్త 26:11. I have so many references to give you, but this is not the right time. ప్రభు చిత్తమైతే మరొకసారి మరిన్ని అంశాలతో నేను మీ ముందు ఉంటాను. అంత పర్యంతం ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరినీ స్థిరపరచును గాక. చెప్పాల్సింది చాలా ఉంది, వినాల్సింది మీరే ఉంది. అయ్యారు నా టైం ఇచ్చేస్తాను. చక్కని వాక్య సందేశం జాన్ కృష్ణ గారు అందించారు. మరి గమనించారు లేదు, ఆయన వచనాలు ఎంత చక్కగా 4 సువార్తలు చెప్పడం దేవుడిచ్చిన అద్భుతమైన తలంతు. మరొకసారి ఎప్పుడైనా వారి వాక్య సందేశాలు లేదా ఆయా సంఘాలు పిలిచి వారి ద్వారా వినొచ్చు.